వాడి హైట్కి పెట్టు. వీళ్ళు త్రో అంటున్నారు. త్రో అనలేము, అది రిస్ట్ చేంజ్. ఇన్ని రోజులు అన్నారు మనమేం త్రో అంటాం. Your bad luck, yaar. It was totally. You are not footwork and you are just simply kept the bat. It was careless. When I was not with my dog only, I was thinking like, what I'm doing today. This is the first time like, I'm walking in without the dog. Yeah. I was thinking like, what is it doing? Like, what I'm doing? I dropped a catch. I'm not going back and bit like, the guard. అదే లెక్క అంతే. ఒక్కరో పైనకి అని నేను వెనక్కి వచ్చి ఆడినా. ఈ బాల్ ముందుకు పోయి ఆడింటే దొరకదానికి పైకి పోయింది. నేను వెనక్కి వచ్చి ఆడినా. ఎందుకంటే వాడు నేను ఫ్రంట్కి పోతే బాల్ పిచ్ చేస్తున్నాడు. సరే బాగా పిచ్కి వేసుకుంటున్నాడు కదా. నేను ముందుకు పోయింది కూడా అందుకే డీప్లో ప్లేయర్స్ని పెట్టలేదు. ప్లేయర్స్ ఉంది యూజ్ చేసుకుంటే జస్ట్ వెళ్ళిపోద్ది అని పోయినా. నువ్వు అనుకున్నది కరెక్టే, నువ్వు కొట్టిన కరెక్టే, అది పట్టింది కరెక్ట్ అంటే అట్లా యువతల యాంగిల్లో. యువతల అయితే పట్టచ్చు, కానీ యువతల యాంగిల్లో పట్టడం ఈజీ కాదు. మన బ్యాట్లో కనుక్కోవాలంటే షాటే బాయ్, షాటే బాయ్. స్కోరు అయినా ఏం కాదు, వస్తాయి స్కోర్ మనకి. ఆడేస్తారు. వాటర్ బాటిల్ వచ్చింది. పెద్ద క్యాంప్ షాట్ వేసుకోరా అవి. స్ట్రైట్ షాట్లు మాత్రం భలే కూడా పిచ్చెక్కిచ్చా. అయితే బండి పేసిందప్ప. నేను ఫస్ట్లో ఒకటి వచ్చింది హెల్మెట్ మీద ఇట్లా, ఆ బాల్కి కొంచెం భయపడినా నేను. ఈ అమ్మాయి నా కొడుకు ఆడేస్తాడు. నేను పోయినప్పుడల్లా ఓపెనింగ్కి ఇట్టోడు ఎవడో కూడా వస్తాడు. పేసు హైట్ అది బాగా కొంచెం ఇబ్బంది పడతా ఉన్నా. సరేలే అని ఇప్పుడు ఇంకా వెళ్ళదు. ఫోర్ పోయిందా? పోయింది. బ్యాటింగ్ బాయ్. మనం కూడా వదిలాం, కానీ స్టార్ట్ చేయండి మీరు. ఫస్ట్లో కూడా ఈయనెవరు ఇప్పుడు వేసినాడు, లెగ్కి వేసినాడు. రెండు బాళ్ళు మిస్ అయినాయి నాకు. అక్కడికి ఒక బాల్ ఇట్లా అంటే అది ఏమో ఇట్లా ఎడ్జ్ తీసుకుని ఆనే లేచింది. మళ్ళీ పైకి లేపుకుంటా నా పోతుంది ఈయన వికెట్ అనుకున్నా. సెంతిల్ వికెట్, వికెట్ ఎల్సీనో ప్లేస్ అమ్మోరు. ఉండాలి. They both only wanted to bowl back, they don't want to go with another bowler. It's very messed up. That's why I was thinking to play. షాట్ మంచిది స్వామి, అది నీ బ్యాడ్ లెక్క. వెళ్ళిపోయింది. 4 వెళ్ళింది, సర్రని పరిగెత్తుంది. పక్కన చేతల పళ్ళు ఇరుక్కుంది. కరెక్ట్గా ఇరుక్కుంది. అవి దొరికేస్తాయి, హ్యాండ్స్ పెడితే చాలా దొరికేస్తాయి. హోస్కోట్లో ఒకరోజు ఆడినప్పుడు మిస్ అయ్యింటే బౌండరీ. అట్లా నేను 2 క్యాచ్లు పెట్టిన. వీడి పేరు ఏంది, అక్షయ్ బౌలింగ్లో హోస్కోట్లో. అది మిస్ అయ్యింటే బౌండరీ. వీళ్ళ స్లెడ్జింగ్ మామూలుగా ఉండట్లే లోపల. మనమేమన్నాం రా, మనమనేది తక్కువ. వాళ్ళ స్లెడ్జింగ్ ఎట్లుంది తెలుసా? పడతాయిలే ఇంకా వీళ్ళిద్దరు. దెబ్బలు పడవలే ఇంకా రంజాపుంటే ఎండకు వాళ్ళ గమ్ము పెడతారులే. ఏది అంతలో పోకపోతుంది. వేణులా ఇప్పుడు కాదు, ఊరికి ఇప్పటికే ఎత్తితే సరిపోదు. బ్యాటింగ్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలా,
మనకి నలుగురు ఇంకా మ్యాచ్ని లాస్ట్కి తీసుకోవాలి. వచ్చేస్తాయి బా ఈజీగా, వాళ్ళు ఎక్స్ట్రాస్ అవి ఇవి ఇచ్చేస్తారు. ఒక 30 వరకు వస్తాయి. కూడా వెళ్ళే కదా ఎవరు వేసిండే ఒకటి రెండో ఎక్స్ట్రా ఒక్కటే వైడ్ వేసింది. ఇప్పుడు ఒకటి వస్తాయి ఆటోమేటిక్గా, వాళ్ళు ఇస్తారు. నేనే 31 బాల్స్ ఆడినా. తక్కువ నేను వాడి ఒక్కటి ఆడింది మొత్తము 4 ఓవర్లు, 4 ఓవర్లు 24. ఓకే వాళ్ళు సరిగా వేయట్లేదు అంపైర్. నేను చెప్పినా కదా ముందుగా నీకు. ఇప్పుడు లాస్ట్ అతను వాళ్ళోడు 10 బాల్ ఆడాడు. బౌలర్ ఆల్ 4 overs I only played. Even when I was batting, I came batting for third over. Till then, like, I was standing at the other end. No, second over only. I think first over I played. Second over you did not. First over I played 4. I hit 4 only. Second over, 4, 5 balls he played. Last ball I came. I got out. Aro. షాట్ యార్, Shot है boy. ఫోర్ లే బై. డీప్ లెఫ్ట్ ఫీల్డర్స్ ఉన్నారు. ఈ షాట్ ఏం ఆడలేదు, జస్ట్ ఊరికే ప్లేస్ చేసినాడు అంతే. బట్ ఓకే 2 సార్లు పరిగెత్తిచ్చే 3వ బాల్ ఆడలేదు. యాక్చువల్గా ఆడ బాల్ కొద్దిగా స్లో అవుతుంది. నేను కూడా 2 బాల్ ఆపే కదా, వాడు అది కొద్దిగా స్లో అయింది. అట్లే ఆడిని మనకి స్లోగా ఆడినా పర్వాలేదు కానీ పిక్ చేసుకొని ఆడాలి. ఆడకుండా ఎప్పుడు అలాంటి ఫస్ట్ బ్యాటింగ్లో అయితే ఏంటండి, సెకండ్ బ్యాటింగ్ ఏమో చెప్పలేం కానీ ఈరోజు బ్యాటింగ్ ఆర్డర్ ఉందిలే. వచ్చాయి అన్ని ఓట్లు ఆడితే చాలు స్వామి. వాళ్ళు ఇచ్చారు. There are so many batsmen. Like Saurav, like once he get his position right, then he will start. బౌండరీ, దట్స్ ఇట్. Shot, Saurav. Yeah. He takes time, okay, but the way he plays after that, right? Like, we have to go. లాస్ట్ లో హిట్టింగ్ వేణు తర్వాత హిట్టింగ్ కి కూడా నువ్వు ఒకడు ఉన్నావా, వీడు ధర్మ వెంకట్ లక్ష్మణ్ కంటిన్యూగా ఉన్నాడు. అందరూ ప్లేయర్స్ ఆడతారన్నమాట. ఐ మీన్ ఎవ్రీబడి కెన్ ప్లే గుడ్ Except me. నో బ్యాడ్ లక్ బ్రదర్. No, it's not one day, right? హౌ కమ్ యు వెంట్ ఇన్సైడ్ వితౌట్ గాడ్ ఇస్ That is what I'm telling you, right? when you are asking When I was looking, right, I was thinking, what a day, man. Like, I came without guard. And I was practicing also then. without Imagine. wearing. Yeah. Oh, man. I was thinking, like, what I was doing today. Actually, I was asking you to go for a strike. At the same time, you said like you take strike to me. Luckily, like, I told you to take a strike. Else no. Imagine if I would have taken a strike. I not even realized, like, I'm not wearing guard. That's what, like, I was completely out of కానీ ఆడ కూర్చుంటా ఎప్పుడు బొమ్మంటే అప్పుడు వెళ్తాను. Utkarsh, how you will play bat? Good? Somewhat yes. थोड़ा बहुत आता है. Okay, okay. चलेगा. శ్రావణ్ ఉన్నట్లే ఉన్నాడు. అదిలే ఈ అబ్బాయి ఆడలేదు నువ్వు అంటే కనుక సూపర్ పెట్టావు, వాడు వచ్చినాడు కదా. అట్లనా. 86 కొట్టాడంట. 86. How many? 86. Not out. మళ్ళీ ఈ రోజా 3 మ్యాచ్లు కసి తెచ్చుకున్నాడు. నువ్వు అడ్డం రా, పక్కరా నువ్వు కెమెరాకి. ఫామ్ లో ఉన్నాడని ఆడ ఫామ్ లో ఉంటాడు, ఇక్కడికి వచ్చి పాము పోగొట్టుకొని వస్తాడు. సచిన్ పాము ఆడతాడు. అతను ఫిల్టర్ రైట్ కూర్చున్నాడుగా. కూర్చున్నాను లేదు. బాల్ వచ్చా, బ్యాట్ भी अच्छा है.
పంపుతున్నారు. ముగితా పవర్ ప్లే ముగిసిందా? ప్యాడ్ కట్టుకుందిరా, ప్యాడ్ కట్టుకుందిరా. క్యాప్ ఓ పోయిదా 4 గంటల. ఈ పక్కన లెగ్ సైడ్ ఎవరు లేదు చూడు, అస్సలు లెగ్ సైడ్ ఎవరు లేదు. బౌలింగ్ బట్టి ఉంటుంది, ఆయన లెగ్ స్పిన్ వేస్తాడేమో. షార్ట్ బాయ్. వాడు ఆడే చూసినాను, ఈ బేస్మెంట్లో ఆడినాడుగా. పెద్ద షాట్స్ ఆడలేడు కానీ మన అపోనెంట్ కాదు వీళ్ళే కదా రోజు. అపోనెంట్ ఇద్దరు ఉండాలా. నువ్వు సెంచరీ చేసిన రోజు వీళ్ళే కదా ఆడింది అపోనెంట్. వాళ్ళే అపోనెంట్. పానీ పానీ కూడా అంట, పానీ కూడా అంట. వాటర్ బాటిల్ ఈడ ఇది గోష్ట, బాల్ పోతే తిరుగుతానే ఉండాలి. ఇది అది అట్లనే ఆడ ఇది ఉంది కదా, ఆ గ్రాస్ గ్రౌండ్, అది స్ట్రైట్ పోతే అక్కడనే అంతే. ఓన్లీ హెచ్ఆర్ స్పోర్ట్స్ ఒక్కటే నీకు బాల్ పోదు, బాగా ఎక్కడికి పోదు బాల్. మంచి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాడు చూడ అంతా. హెచ్ఆర్ మెయింటైన్ చేయట్లేదు ఇప్పుడు. నువ్వు ఒకసారి పిఎస్ జైన్స్కి వెళ్ళు. పిఎస్ జైన్స్ కాదు, పిఎస్జీ అనే మేము ఆడాం నిన్న. అదే కదా లెఫ్ట్ లో ఉండేది, పోయేటప్పుడు లెఫ్ట్ లో ఉండేది. నిన్న అనుకున్నాం కదా, అదే ఏముంది గ్రౌండ్ అసలు మెయింటైన్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు. దానికి స్లాట్ దొరికేదే కష్టం దానికి. అవును, చాలా బాగుంది గ్రౌండ్. అంత బాగున్నప్పుడు నీకు దాంట్లో ఎండ ఉండినా ఎండ అనిపించదు, కొద్దిగా కూల్గా ఉంటుంది, నీట్ అనిపించదు దాంట్లో. ఇది నిన్న అనిపించింది మాకేమో, కానీ గ్రాస్ మాత్రం భలే ఉంది, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. నీకు గ్రాస్ గ్రౌండ్లు అన్నీ చూసాము మనము, కానీ ఏదో గ్రాస్ గ్రౌండ్లో ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అది ఆ గ్రాస్ గ్రౌండ్ చాలా బాగా మెయింటైన్ చేస్తాను. దానికి అందుకే 7,500 అంటారు. 7,500 ఎక్కువ చేసేసినాడా? ఫస్ట్ 4,000 ఇచ్చినాడు అప్పుడు ఆడే. అది దానికి అది ఏమంటారు, దానికి స్టార్టింగ్ తెలియాలి కదా గ్రౌండ్. 4,000 కాదులే, 5,500 ఇచ్చాడు. ఇప్పుడు 7,500 అంట. అప్పుడు కూడా 5,500, 4,000 కాదు. 4,000 అసలు గ్రాస్ గ్రౌండ్ రాదు, ఎప్పుడూ రాదు. 5,500 హెచ్ఆర్ 5,500, అది 5,500 ఉన్నాయి అప్పట్లో, ఇప్పుడు లే. లాస్ట్ 4 ఓవర్లు 50 అట్ట కొట్టాల్సింటే దిగు. ఓ డబ్బులేమి ఇవ్వలేదు లేదు, మన కెప్టెన్ గురించి తెలియదు. ఈయన గేమ్ అంతా బాగుంటుంది, కొన్ని కొట్టే వాళ్ళు కూడా లెఫ్ట్ చేస్తాడు. రిక్వైర్డ్ ఉన్నప్పుడు కూడా ఆ గేమ్ ఏమో నాకు ఐ వోంట్ అగ్రీ. ఏమున్నది స్వామి, ఆడిని బాగానే ఆడతాడు బాగా రిక్వైర్డ్ బట్టి. ఇప్పుడు ఎంత 220 కొట్టాలంటే ఇప్పుడు 10 ఓవర్లకు 30. ఇప్పుడు నీకు
బ్యాటింగ్ చాలా రోజులు అయింది కదా మనిషి ఆడి. పట్టుకో ఇక్కడ మ్యాచ్ జరిగింది పొద్దునే దీంట్లో టెన్నిస్ బాల్. కొన్ని రోజులు పోతే ఇది గ్రాస్ చేసేస్తా అనుకుంటా. గ్రాస్ బాగా చేసుకోవచ్చు వీడు. అక్కడిక్కడ ఇది గ్రాస్ చేసినా నీకు షార్ట్ బౌండరీ కాబట్టి రారు. కొంచెం ఇంకొద్దిగా పెంచాలి వీడు, కొంచెం అటు ఇటు లెగ్ చిన్నది, ఎక్కువ అవసరం లే. ఇంకొక 2 అడుగులు 3 అడుగులు అనుకుంటా. ఇది పెద్దగా ఉంది. ఏం లేదు, ఇంకా 2-3 మీటర్లు పెంచాలి. అదే 2 మీటర్లు అటు 2 మీటర్లు లెగ్ కాకుంటే ప్రాపర్. వెనకాల ఓకే ఏం కాదు, కానీ ఎక్కువ ఆలోచించరు. కానీ వెనకాల స్ట్రైట్ బాగుంది, ఇట్లే లెగ్ ఆఫ్. స్ట్రైట్ కూడా బాగుంది, స్ట్రైట్ కూడా లెంత్ బాగానే ఉండదు, అంటే మరీ ఎక్కువ కాదు. ఓకే ఏం లేదేం లేదు, సరిపోతుంది. స్ట్రైట్ సరిపోతుంది. లెగ్ ఆఫ్ బౌండరీ లెగ్ కూడా ఉంటే బాగుంటుంది. నిద్ర వస్తుంది, ఎక్కడ అర్థం కావట్లేదు. ఆడే పండుకొని ఏం మట్టి కుప్పలు ఉన్నాయి కదా. ఇప్పుడు డ్రైవ్ చేసి ఓపిక లేక 2 సేపు కూర్చొని గ్రౌండ్ తీసిపోదాంలే అని వచ్చినట్ట. ఇక్కడనే కదా ఎట్ట చూసిన మ్యాప్ చూసిన పోయే రూట్లో నేను ఇది 1 కిలోమీటర్ అని వచ్చినట్ట, లేకపోతే పోదు అట్లే రూట్. దగ్గరే ఇది 1.5 కిలోమీటర్ ఉంది ఆ గుంజూరు రోడ్. వెయ్యి 6 అబ్బా అట్లా దింగి వేసి ఉంటే చెట్లలో పోయింది. 4 స్వామి టచ్ అయింది. పోయించింది అది. ఏమంటాడు మా బామర్ది? మీ క్లాస్మేటా? బౌండరీ ఇచ్చాడు, ఆయనే ఇచ్చాడు, వాళ్ళోడే ఇచ్చాడు బౌండరీ అని. లాస్ట్లా 4 ఇచ్చాడా? చూడండి స్కోర్ చూడండి. given bowler umpire said like 4. Umpire given 4. ఎవరు ఫస్ట్ ఇనిషియల్లీ అంపైర్ డి నాట్ గివ్. No, he gave. The main umpire gave 4. వీళ్ళందరూ 5,000 ఫీజు కట్టి బస్సులో కదా అప్పటి నుంచే ఆ టైంలో బాగుంది టైంలో నేను అసలు గవర్నమెంట్ అసలు జాయిన్ మా నాయన ఒక బాల్ బ్యాట్ గురించి చేతిలో పెట్టాలి, ఇంకా రాలిపోక గిన్నె ఉంటా అడ్డే. చైతన్య కాలేజ్ ఉంది కదా పక్కనే, దాంట్లో ఉంటే మేము ఇంటర్లో రాను అక్కడ దంగను కారు ప్యాడ్లే బొక్కలే ప్యాడ్ అసలు ప్యాడ్లు అప్పుడు ప్యాడ్లు దానికి మనం ఏం అయితే డబ్బా అప్పటికప్పుడే తగులుతుంది కానీ దీని మాదిరి కొల్లదు. దీని మాదిరిగా దెబ్బ తగిలి బ్లడ్ క్లాట్ అవ్వదు మెయిన్ గా. ఇది ఒక రోజు తగిలితేనే బ్లడ్ క్లాట్ అయిపోద్ది. ఇప్పుడు కార్క్ బాల్ క్వాలిటీ పోయినాయి స్వామి. 8 hours కూడా రావు కార్క్ బాల్స్ ఇప్పుడు తెలుసా. అయితే అలాగే ఉంటుంది కానీ మా ఊరు సైడ్ అయితే మేము వైట్ విక్ టెన్నిస్ బాల్ ఆడే వాళ్ళకు అది ఎక్కువ బౌన్స్ కూడా రాదు, అందుకే కింద ఆడేది అలవాటు. ఇప్పుడు టెన్నిస్ బాల్ ఆడాలనుకో వాళ్ళు చిన్నప్పుడు ఇంకా అలవాటు పోదు. ఏదైనా చిన్నప్పుడు అలవాటే. పరిగెత్తట్లే బాగా వెయిట్ ఉన్నాడు కదా, ఎట్లా ఏం కాదు. ఎనర్జీని సేవ్ చేసుకుంటే 4 కొట్టుకుంటే సరిపోతుంది. Four. Easy to.
ఖచ్చితంగా ఇది మనం నేర్చుకోవాలబ్బా, మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఫీల్డింగ్ కదా ఏంది మనిషి మన చేతులు ఇది సైజ్కి కాలు పెట్టాడు చూసావు, టర్నింగ్ పాయింట్ అదే. కాలు పెట్టుకున్నాడంటే చేత్తో ఆపాలనుకుంటే వెళ్ళిపోయిండేది అది. బాగా సరిపోయినాయా ఫిట్టింగ్ బస్సు పొట్ట తగ్గియాలి, గిమ్ము పోవాలి, కలిపి బాగా కట్టండి, అన్నీ కలిపి రెండుండే కలిపి మెంబర్షిప్ తీసుకో. అది బాగా ఇంకొకటి కూడా వస్తా అన్నాడు. మొక్కలం పోవాలంటే అది పోదు, సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉన్నంత వాడు వానికి క్రికెట్ తర్వాత 2 months పిచ్చే ఆనే ఉందా ఫ్యాక్టరీలో ఉంటాడు. ఎందుకు అది ఫస్ట్ అసలు అది చాలా బౌలింగ్ కూడా అది ఇవాళ నుంచి కూడా బౌలింగ్ వేస్తుందా? లేదు అటు పక్క కూడా అట్టే ఉంది, రెండు సేమ్ అట్టే ఉన్నాయి. ఫీల్డింగ్ చేపిస్తున్నా అది ఉండాలన్నా మన పిల్లలను గోడకు కాకు అది దానివల్ల ఏమవుతుంది బౌలింగ్ ఉన్నాడా మళ్ళీ బయటికి పంపించింది పాపం. పొద్దుటి నుంచి చూస్తాను బాగా ఫీల్డింగ్ చేయాలని, ఉదయం నుంచి చూస్తాను ఫీల్డింగ్ చేయాలని. నేను అంతప్పటి నుంచి కరగోలుతో ఆడతాను. థర్డ్ క్లాస్, నేను థర్డ్ క్లాస్ నుంచే కరగోలుతో పెద్దోళ్ళతో ఆడతాను. మేము నేర్చుకునేది 14 ఏళ్ళు, 12 ఏళ్ళు 13 ఏళ్ళు. స్టార్టింగ్ వచ్చింది అడ్డం వచ్చేది, అడ్డం ప్యాడ్లే అడ్డం వచ్చేది, లెగ్ కొట్టేది. కార్కు వాళ్ళంతా అడ్డం వచ్చేది లెగ్ ఎల్బీ లేవు కదా. ఇక అసలు ఎల్బీలు కాదు మా కాడ, బ్యాట్లు లేదు, తుమ్మ బ్యాట్లే, తుమ్మ చెక్క బ్యాట్లే. మాకు ఇది హ్యాండిల్ ఇరిగిపోతే ఏం చేసేవాళ్ళం అంటే యాప్ కొమ్ము ఉంటుందా, యాప్ కొమ్ము పెట్టేది అంతా వేసి ప్యాచ్లు చేసి ఆడేవాళ్ళు. నేనే రిపేర్ అంతా బ్యాటరీ మొన్న నేర్పించాడు మాకు. కలర్ బాగాలేదబ్బా, లాస్ట్ టైం వేసిన వాషింగ్ బాగుంటుందో ఏంది ట్యాబ్లెట్ అని పోలేదు, వాష్ చేయాల్సింది. మీకు కొంచెం సైజ్ ఎక్కువ పెట్టవచ్చు. अजान मोबाइल का है కొంచెం లూజ్గా ఉంటే మామూలుగా అయితే సొక్కాల్లో బాగానే వస్తాయి. నేను అనుకున్నా నాది కూడా టైట్గా ఉందని, మళ్ళీ తర్వాత వాడిన తర్వాత కొంచెం ఓకే. నేను ఆ 90 నువ్వు లేటుకు పోతే కష్టమైతే 90 లేదు స్వామి, ఏంది లేదు. ఈ మంత్ ఆయన పిలిచా ఈ రోజు ఈ మంత్ కాదు, ఈరోజు 90 కొట్టాలి నేను. అమ్మాయి 100 కొట్టేబ్బా, లాస్ట్ టైం లాస్ట్ 30 వాళ్ళకి 90 కొట్టి విన్నింగ్ మూమెంట్ అయిపోద్ది, కవరప్ అయిపోతాయి. సౌరభ్ బాగా ఆడుతున్నాడు. ఓవర్ ఆడాలండి. 200 కొడితే ప్రౌడ్ ఉంటుంది. వాళ్ళు 300 కొట్టినప్పుడల్లా మనం 200 కొట్టినాం, గుర్తుందా లేదా? 300 నేను ఉన్నప్పుడు ఎప్పుడు కొట్టలే, అప్పుడు 240 ఉన్న వాళ్ళు కొట్టింది. 240 చేజ్ చేశారు మన వాళ్ళు 27 ఓవర్లకే. లేదంటే ఒక మ్యాచ్ పెడదాం అనుకున్నా, అయితే మా అన్నకి అన్న సుబ్బాడనా ఏమో ఫోటో కూడా పెట్టలేదు జెర్సీ అంటే లాస్ట్ మ్యాచ్ పెడదాం అనుకున్నాడంట. మొన్న మ్యాచ్ ఎంత ఈజీ, లడ్డు అది లడ్డు మన చేతిలో లడ్డు.